ఎక్సెల్ 365లో ల్యాంబ్డా అని చెప్పి ఒక న్యూ ఫంక్షన్ వచ్చింది. ఈ న్యూ ఫంక్షన్తో మనం VBA కోడ్ అవసరం లేకుండా మనం ఓన్గా మనమే ఫార్ములాస్ని ఫ్రంట్ ఎండ్లోనే ఇంప్లిమెంట్ చేయగలం. అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇన్ డీటెయిల్గా ఈ ట్యుటోరియల్లో తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. మనం పైథాన్లో ఏమన్నా ఓన్ ఫంక్షన్స్ కనుక ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కూడా మనం ఈ ల్యాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ల్యాంబ్డా అని చెప్పి ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని అసైన్ చేసి ఫర్దర్గా ఇది ఏ విధంగా వర్క్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో వన్స్ మనం మెన్షన్ చేసిన తర్వాత సో ఈ విధంగా కనుక ల్యాంబ్డా ఫంక్షన్ని ప్రింట్ కనుక ఇచ్చినట్లయితే మనం ఆల్రెడీ ల్యాంబ్డాని ఇక్కడ ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసి ఏ అనే వేరియబుల్కి ఎంతైతే వచ్చిందో దానికి 10 యాడ్ చేస్తామని చెప్పి పెట్టాం. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 5 అంటే మనకు అవుట్పుట్లో ఆటోమేటిక్గా 15 అనేది అవుతుంది. అదేవిధంగా ప్రింట్ ఎక్స్ ఆఫ్ 25 అని కనుక ఇచ్చినట్లయితే దీనికి ఒక 10 అనేది యాడ్ అవి 35 అని వస్తుంది. సో ఇది ఒక పైథాన్లో ఈ విధంగా మనం వర్కౌట్ చేస్తాం. సో ఇదే ఫంక్షన్ ఇప్పుడు మనం ఎక్సెల్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క ఎగ్జాంపుల్లో కనుక చూసినట్లయితే 2 వేరియబుల్స్కి మల్టిప్లికేషన్స్ మనం డైరెక్ట్గా ఇచ్చేసాం అన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్కి ఒక ల్యాంబ్డా ఫంక్షన్ని అసైన్ చేసి 5, 6 రెండు ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాం. సో మనకి అప్పుడు అవుట్పుట్ వచ్చి ఏమవుతుంది అంటే 5 × 6 కాబట్టి 30. ఓకే, సో ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇదే ప్రొసీజర్, ఇదే ఫంక్షనాలిటీ ఇప్పుడు మనకి ఆఫీస్ 365లో కూడా మనకి ఈ ఫంక్షనాలిటీ అనేది అవైలబుల్ అవుతుంది. ఈ ల్యాంబ్డా ఫంక్షన్ మనం అసైన్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పారామీటర్స్ అండ్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు ఈ కింద ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మనకి పారామీటర్ అనేది కనుక ఈ నెంబర్స్ అనుకునేది పారామీటర్ అనుకుంటే క్యాలిక్యులేషన్ అనేది నెంబర్ +1 మాట. సో దీనికి మనం ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఇస్తున్నామో అది ఇక్కడ 1. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఒక అవుట్పుట్ ఏమవుతుంది, నెంబర్ +1 అన్నాం. అంటే నెంబర్ ఎంత 1 + 1 2. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ల్యాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఈ విధంగా క్రియేట్ చేసినా సరే మనకి అవుట్పుట్లో ఈ విధంగా #క్యాలిక్యులేషన్ ఎర్రర్ అని చెప్పి వస్తుందన్నమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏం చేయాలి అంటే సో మీకు ఎక్సెల్లో ఫైల్ మేనేజర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఫార్ములాస్ ట్యాబ్లో మనకి ఫైల్ మేనేజర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ చేసి మీరు ఏదైతే నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో అదేవిధంగా రెఫర్. సపోజ్ నేను ల్యాంబ్డా ఫంక్షన్ కనుక ఇక్కడ సమ్ I17లో నాకు ల్యాంబ్డా ఫంక్షన్ ఉందంటే నేను ఇక్కడ ఆ సెల్ని కానీ ఆ ఫార్ములాని కానీ ఇక్కడ నేను రిఫర్ చేస్తాను. దానికి ఏదైతే మనం నేమ్ ఇస్తున్నాం సో ల్యాంబ్డా అని చెప్పిచ్చాం. అదేవిధంగా స్కోప్. సో ఇది ఈ షీట్లోనే ఈ ఫార్ములా అనేది ఈ షీట్లోనే వర్క్ అవ్వాలా లేదా ఈ వర్క్ బుక్ మొత్తానికి వర్క్ అవ్వాలా అనేది స్కోప్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో వన్స్ మీరు ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఏమవుతుంది అంటే మనం డైరెక్ట్గా = ఫార్ములాలో ల్యాంబ్డా అనగానే సో ఈ నేమ్ మేనేజర్ ప్రాసెస్ అనేది ల్యాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ల్యాంబ్డాతో ఇంకొక మెయిన్ ఫంక్షన్ కరెన్సీ కన్వర్షన్ అనేది ఏ విధంగా, సపోజ్ INR టు ఓకే డాలర్స్ లేదా డాలర్స్ నుంచి INR కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే మనకి సపోజ్ ఒక $1 = 75 రూపీస్ అనుకుందాం. అంటే $1 నుంచి మనం రూపీస్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికి ఫార్ములా డిఫైన్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడైతే $1 వచ్చిందో దీన్ని మనం సమ్ 75తో మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. సో దీనికి ఇప్పుడు మనం ల్యాంబ్డా ఫంక్షన్ ఏ విధంగా రాస్తాం అనేది చూద్దాం. సో = ల్యాంబ్డా ఓకే బ్రాకెట్ ఓపెన్ చేసి సో మనకి ఇక్కడ పారామీటర్ ఏంటి అంటే పారామీటర్ వచ్చి కరెన్సీ కాబట్టి సో ఈ 1 అంటే ఎన్ని డాలర్స్ అనేది మనకి పారామీటర్ కాబట్టి ఆ పారామీటర్ నేను ఇక్కడ సమ్ డీతో డాలర్తో మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకే కామా సో D × 75. ఓకే, సో ఇక్కడతో మనకి ఇది పారామీటర్, ఇది క్యాలిక్యులేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్స్ని అసైన్ చేయాలి. సో వాల్యూని పాస్ చేయాలి. సో D ఒక వాల్యూ ఎన్ని డాలర్స్ అంటే నేను సమ్ $2 అంటున్నాం.
సో ఇప్పుడు మనకి అవుట్పుట్ రిజల్ట్ అనేది ఏమొస్తుంది అనేది కనుక చూసినట్లయితే ఓకే. సో 2 ఇంటూ 75. సో మనకి అవుట్పుట్ అనేది ఓకే 2 ఇంటూ 75 కాబట్టి 150 అని చెప్పి 150 ఐఎన్ఆర్ వాల్యూ వస్తుంది. సో ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సాఫ్ట్వేర్ మనం డాలర్స్ నుంచి రూపీస్కి మోస్ట్లీ కన్వర్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ విధంగా కూడా మనం ల్యాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేసి మన ఓన్ ఫార్ములాని క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇప్పుడు ఏంటి అంటే సో మనం ఫార్ములాని అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని పుచ్చుకొని ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్కి కూడా అసైన్ చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బాక్స్లో ఏదైతే కనిపిస్తుందో వన్స్ మనం పారామీటర్స్, క్యాలిక్యులేషన్స్ మరియు నెంబర్స్ ఇవన్నీ ల్యాంబ్డా ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నేమ్ మేనేజర్ ఫార్ములాస్ ట్యాబ్లో మనకి నేమ్ మేనేజర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు న్యూ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఫంక్షన్ ఇక్కడ మీరు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ రిఫర్ చేయండి. ఓకే. సో డాలర్ టు ఐఎన్ఆర్ కన్వర్షన్. ఓకే. సో డిఐఎన్ఆర్ అని మనం పెట్టాం. స్కోప్ ఆఫ్ ది వర్క్ బుక్, టోటల్ వర్క్ బుక్ పెట్టాం. నెక్స్ట్ దీనికి వచ్చి మనం ఏదైతే మనం ఫార్ములా ఇక్కడ ఇస్తున్నామో ఇక్కడ మనం ఆ ఫార్ములాని మొత్తాన్ని ఓకే. సో దీనికి రిఫర్ చేయండి. ఓకే. సో మనం రిఫర్ చేసాం. సో నెక్స్ట్ నుంచి ఏంటి అంటే ఈక్వల్స్ టు డిఐఎన్ఆర్ అని కనుక పెట్టినట్లయితే మనకి డైరెక్ట్గా ఈ ఫార్ములా ఏదైతే మనం పెట్టామో దీనికి రిఫర్ అవుతుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్స్ అనేవి అవుతాయి. ఈ ఫీచర్ అనేది ఓన్లీ ఆఫీస్ 365లోనే ఉంది. ప్రీవియస్ వర్షన్స్లో లేదు. నేను యూజ్ చేస్తున్న వర్షన్ 2019. సో మీరు కనుక ఆఫీస్ 365 కనుక యూజ్ చేస్తే ఈ విధంగా ల్యాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేసుకుని మన ఓన్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూస్లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్. సో మీ అందరికీ కూడా ల్యాంబ్డా ఫంక్షన్ ఇన్ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్.